హలో, పేరేంద్ర. నా పేరు అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి జూనియరా సీనియర్. సీనియరా? ఏంటి శివాజీ కాలేజ్ మొత్తం గేమ్స్ సంబరాలు? ఇక గేమ్స్ అవుతున్నాయి. ఆడినాము, క్రికెట్ ఆడినాం, క్రికెట్ గెలిచేసినాం. ఎన్ని రన్స్ ఉన్నాయి? మాది 32 రన్స్. 32 రన్స్ తో గెలిచిందా? ఎస్. ఎవరు ఎక్కువ స్కోర్ చేసింది మీరు? నేనే వేసినాం. ఎంత? 40. 40 ఒక్కడే చేసినావు? Yes. ఓ గ్రేట్. 40 ఒక్కడు అంటే హాఫ్ సెంచరీ కొట్టలేకపోయావా? కొట్టలేకపోయినా, కొంచెం మిస్ అయిపోయింది. అట్లా కొంచెం అటు మిస్ అయిపోయినా. మా కోచ్ చూపించండి అటు కెమెరా. మా కోచ్ బ్లాగ్ లో వస్తారు మీరు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. చూపి ఒకసారి. జల్కే మర్ జానా. చిన్నప్పటి నుంచి ఏ ఆట అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచా సార్? చదువుకోవాలి సార్. చదువుకుంటే లైఫ్ బాగుంటుంది సార్ అంటారు, కానీ ఏం లేదు సార్ చదువురా. ఏదున్నా లైఫ్ అంటే ఏందో తెలియదు సార్. బతకాల, బతికే తెలివి ఉన్నాడు, చదవక్కర్లేదు. ఓవర్ సార్. డైలాగ్ అంటే చదువుతోనే బతకలేమా? చదువుతోని బతకొచ్చు. బాల్ అట్లా చదువుతూ బతకొచ్చు. అరే బ్లాగ్ అవుతుందా ఇది? అట్లా చదివితే బతకొచ్చు సార్, కానీ అట్లా ప్రతి ఒక్కరు బతకలేరు కదా సార్. ఎన్ని జాబ్లు వస్తారు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమందికి డిగ్రీ చదివినా కొన్ని వేల మంది వేల జాబ్లు వస్తున్నాయి సార్. కంపెనీలు ఉండేవి కొన్నే, కానీ చాలా మంది ప్రైవేట్ బిజినెస్ పెట్టుకుంటా ఉన్నారు అనుకుంటా సార్. పానీపూరి బండి కావచ్చు, అలాంటివి సార్ అంటారు, కానీ చీప్ ఎందుకు ఇస్తారు సార్? అదే మన పేరెంట్స్ కూడా అట్లాంటి పని చేస్తే మనం ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఆ కష్టం కోసం వాడు ఏ పని చేసినా తప్పలేదు. మీరు అట్లా యాజ్ ఎ లెక్చరర్ మీరు అట్లా పానీపూరి కూడా చీప్ గా తీయొద్దు సార్. చీప్ గా చెప్పట్లేదు, బిజినెస్ అట్లా కూడా దాదాపు ఏదైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, వాళ్ళు డిపెండ్ బట్టి వాళ్ళకి ఏం నచ్చితే చేసుకోవచ్చు. అట్లా చేయొచ్చు కదా, బిజినెస్ అన్నప్పుడు అన్ని చేయొచ్చు కదా. చేయొచ్చు. ఆయన కూడా మీకు తెలుసా, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైనా చేసుకుంటే మా అంటే 70-80 వేలు ఉండొచ్చు. ఓ పానీపూరి అయినా మీకు తెలిసి డైలీ ఎటువైనా 3,000. డైలీ 3,000 అంటే మంత్లీ 90,000 అయినా దాదాపు ₹1,00,000 సంపాదిస్తుంది. అంతే మరి చెప్తున్నా సార్. అదే లైఫ్ ఎదగాలంటే అంటే ఏంటంటే తన డబ్బులు ఎంత సంపాదించవచ్చు, బట్ ఏంటంటే వాల్యూ ఉండాలంటే చదువు అనేది ఒక నార్మల్ పర్పస్ సార్. ఒక నాలెడ్జ్ పర్పస్ కోసమే చదువుకోవాలి మనం. దీనిపైన రెస్పెక్ట్ కూడా ఉంటుంది. రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం. నీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న. 500 ఎకరాలు భూమి ఉన్నావు, రాజు కావచ్చు. 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాలు ఉన్నాయి తనకు. 1000 ఎకరాలు ఉన్నాయి. ధోతి పని చేసుకుని వచ్చినాను, ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారా సార్? ఇస్తారా? ఒక మాట చెప్పాలి సార్. ఎందుకు ఇయ్యారు సార్? రైతుకి ఇస్తారు. ఆస్తి ఉందంటే ఇప్పుడు రైతే రాజు అని చెప్పడానికి, అది రైతే రాజు చెప్పడానికి, రైతే రాజు చెప్పడానికి. అది గవర్నమెంట్ గా ఒక చైర్ మన కార్లో టక్కేసుకొని వచ్చినప్పుడు ఎవరికి సీట్ ఇస్తారు? నువ్వే చెప్పు సార్. మీకు మాట చెప్పాలా? ఈ సొసైటీ ఎట్లుంది తెలుసా సార్? చదివితే మనకి ఏం రాదు, పైసలు ఉంటేనే. నువ్వు ఎంత చదివినా పైసలు సంపాదించండి వేస్ట్ కదా సార్. ఒక మాట సార్, మీరు ఏమైనా వేసుకోండి, మీరు ఎంత వేసుకోండి, ఎంత గవర్నమెంట్ జాబ్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అయినా పైసలు ఉండి ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకో, వినరా? ఎమ్మెల్యే కాబట్టి వింటారు కదా. వింటారు. ఆ ఎమ్మెల్యే ఎట్లయితే వస్తానేదా? మనీ పర్పస్ నమ్మండి సార్. మీరు మనీ కావాలి, ప్రేమతో కాదు సార్. వాడు పైసతోనే అవుతారు. లైఫ్ లో డబ్బు అవసరం. లైఫ్ లో డబ్బే ఇంపార్టెంట్ సార్. డబ్బు ఉంటే చదువుకోవచ్చు. గవర్నమెంట్ అంటారు మీరు ఏమని అంటే, అది వేరు ఇది వేరు. ఏది ఉన్నా పైసలే సార్. నువ్వు ఎంత చదువుకుంటే సార్ పైసలు సంపాదించదు. మనీ స్పీక్స్ సార్. భవిష్యత్తులో మనీ ఉంటుంది సార్. ఇప్పుడే మాకే 30-40 ఉంది, 40,000 ఉంది అప్రాక్సిమేట్లీ. జస్ట్ సిసి నార్మల్. మాకు ఎంసెల్కి ఇంకెంత ఉండొచ్చు? మాకే ఎంత అనుకుంటే రేపట్ల మా జనరేషన్ ఇంకెంత ఉండొచ్చు సార్? మీ పిల్లలకి, వీళ్ళ పిల్లలకి, జనరేషన్ సార్. మనీ ఇంపార్టెంట్ సార్. మనీ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది సార్. ఎందుకు రాదు? ఓడియాడు. భవిష్యత్తులో మనీ ఇంపార్టెంట్ అంట. మనీ ఇంపార్టెంట్ సార్. అది అందుకే పాట ఒక నాగార్జున, డబ్బు ఉంటే సుబ్బరాడుని సుబ్బరావుడని అంటాడు. అదే కదా, పైసలు సంపాదించుకోవాలి సార్. పైసలు ఉంటే ఎట్లా సార్? ఎన్నున్నా సార్, మనీ ఇంపార్టెంట్ సార్ లైఫ్ మే. ప్రతి ఒక్కరు సార్ పైసా కోసం బతుకుతారు సార్. పైసా ఒక్కసారి చేతిలోకి వస్తే మనం మొబైల్ తినాం సార్. అంతేనా? పైసా ఉండాలి సార్ లైఫ్ లా.
నలుగురు ఉన్నా పైసల కోసం వస్తాడు వాడు. ఇదేదా ఇవి అంటే యూత్ సార్ జరా ఫ్రెండ్షిప్ అని ఉంటుంది. మాకు 22, 23, 24 వచ్చినాక ఇట్లా కలిసి ఉంటామా సార్ ఒక మాట ఎప్పుడు ఇవ్వాలి పైసలు ఇవ్వండి వాడికి. ఇప్పుడంటే 100 రూపాయలు అంటే 5 మందిని కొంటాం. అప్పుడు అట్లా కొడతారా సార్? ఉంటే వెనకాలకి వేసుకోవాలా? అరే ఇంట్లో అది అది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సార్. అప్పుడు ఇవ్వాలి అనుకుంటాం సార్ ఏ ఏజ్ వరకే ఉంటారు ఆ ఏజ్ వరకు అట్లా. అరే వాని ఎక్కువ క్లాస్ అదే పెట్టాలి అయితే. అరే ఎందుకు అట్లా అంటారు కెమెరా తెప్పినప్పుడు? ఫైనల్ గా నీ తరపు నుంచి ఈరోజు ఫైనల్ ఏం లేదు సార్. ఓ యూత్ కూడా మంచి మాట చెప్దాం అనుకుంటున్నా. చూసి చెప్పినా మేము చూడాలి సార్. అది కెమెరా అయితే అనుకుంటారు సార్ ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే పైస ఉంటేనే ఏది ఉన్నా అంటారు. కానీ పైసా గురించి కాదు సార్. మేం చెప్పాలంటే పైసా సెకండ్ ఆప్షన్ సార్. మనిషి మంచిగా ఉండాలా పైస ఉండాలా సార్. మీకు మాట సార్, మనిషి ఎంత అబ్బాయినా ఎంత మంచిగానే కానీ ఎంత వానికి ఆస్తి లేకపోతే ఏం లేకపోతే పిల్లని ఎట్లా సార్ సార్? అదే వాడే పైస ఉందనుకో వాడు ఎట్లాంటి కానీ మంచోడనే అంటారు సార్. అంతే సార్. ఒకటి చెప్పాలంటే అంతే సార్. లేకపోతే ఎంత అప్పులు అవుతుంది సార్? ఒక ఫ్యామిలీ గురించి చూడమా చాలా మంచి డీప్ ఆలోచిస్తున్నాం సార్. చేయాలి సార్. జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది సార్. సార్ నా పేరు అఖిల్ రెడ్డి సార్. నీ తరపు నుంచి ఒకటే మెసేజ్ లాస్ట్ ఫైనల్ ఏం చెప్పగలుగుతారు? స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీ.